రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, అంటే దగ్గరలో ఉన్నది ఇంకొక 6 నెలలు అంటే ఆ ప్రాసెసింగ్ ఎమ్మెల్సీ ఓటింగ్ అది వేరే ఉంటుంది. అలాగే ఈ సభ్యత నమోదు ఓటింగ్ ఏదైతే నమోదు కార్యక్రమం ఉంటుందో వేరే దిశగా కొనసాగుతూ ఉంటుంది. అయితే బీఆర్ఎస్కి సంబంధించిన సోకాల్డ్ సోషల్ మీడియా నిద్రలేస్తూ ఉన్నది. ఏది బీఆర్ఎస్ ఈ తీన్మార్ మల్లన్నను ఎట్లా ఓడగొట్టాలి, తీన్మార్ మల్లన్న ఒక ఉప ఎన్నికలను గెలిస్తే, అంటే బైపోలను గెలిస్తే ఇంత చేసిండు, ఒక పార్టీ పెట్టి అంత ఎదిగిండు. నిజంగా ఎన్నికల్లో గెలిస్తే, ఇప్పుడు ఈ వచ్చే ఎలక్షన్లో గెలిస్తే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి తీసుకురావడం ఖాయం. 2029 లేకపోతే 28 అసెంబ్లీ నాటికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఎమ్మెల్సీ అయితే, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే మనకు దీనికి ఏముండదు, ఇక అగ్రకులాల రాజకీయ పార్టీలకు అన్నం కూడా దొరకదు అనే విధంగా వీళ్ళు ప్రచారం చేసే దిశగా ముందుకు సాగుతూ ఉన్నారు విజయవంతంగా. ఏంటంటే, మీరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏదైతే సోకాల్డ్ మీడియా, యూట్యూబ్ ఛానల్ కానీ, మీడియా కానీ, న్యూస్ ఛానల్ కానీ ఏవైతేనే మొత్తానికైతే యాక్టివ్ అవుతా ఉన్నాం, ఒక్కొక్కటిగా యాక్టివ్ అవుతా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించి కానీ, అనదర్ బీఆర్ఎస్కి సంబంధించిన సోషల్ మీడియా తీన్మార్ మల్లన్నను టార్గెట్ చేసే విధంగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఎందుకు సాగుతూ ఉంటుందంటే, ముచ్చెమటలు పట్టించిండు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కొందరు మంత్రులు కానీ సపోర్ట్ చేయకుండా కానీ ఏ విధంగా గెలిచి చూపించిండో రాకేష్ రెడ్డి మీద. అంటే మనం క్లియర్గా చూడొచ్చు, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటైపోయింది. తీన్మార్ మల్లన్నను ఓడగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటైపోయి, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో గెలిస్తే అదే ఊపి మీద ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలవన్నా, కానీ బీఆర్ఎస్ పార్టీకి ఏది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిల్చుంటే, తీన్మార్ మల్లన్న నిల్చుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి పోటీ ఇచ్చిండు తీన్మార్ మల్లన్నకు. అంటే ఈ అగ్రకులాల నాయకులు ఎవరైతే ఉంటారో, బీఆర్ఎస్లో ఉన్న సోకాల్డ్ వీళ్ళు, లేకపోతే కాంగ్రెస్లో ఉన్న అగ్రకుల నాయకులు ఎవరైతే ఉంటారో వీళ్ళు తీన్మార్ మల్లన్నను టార్గెట్ చేసే విధంగా, తీన్మార్ మల్లన్నను గెలవనీయద్దు అనే విధంగా ఎన్ని కుట్రలు పడినా మనం కీలకంగా చూసినాం. నిన్న ఇంటర్వ్యూలో కూడా రజనన్న కూడా అదే చెప్పిండు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మళ్ళీ యాక్టివ్ అవుతూ ఉన్నాయి బీఆర్ఎస్ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్ కానీ మళ్ళీ యాక్టివ్ అవుతూ ఉన్నాయి. ఒకసారి ఆర్జీ టీవీ అని ఒక ఛానల్ ఉన్నది. గతంలో కూడా తీన్మార్ మల్లన్న పైన అయినటువంటి వీడియోలు చేసిరు, ఇక చేస్తూ ఉంటారు అన్నట్టు. ఇప్పుడు చేస్తూ ఉంటారు. తీన్మార్ మల్లన్న టార్గెట్ ఒక్కటే, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలంటే తీన్మార్ మల్లన్న ఒక్కడే. అక్కడ బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలంటే తీన్మార్ మల్లన్న ఒక్కడే టార్గెట్ పెట్టుకుంటే, తీన్మార్ మల్లన్నను విపరీతమైన ప్రచారం చేస్తే, నేను గతంలో కూడా చెప్పిన కదా, వీళ్ళు ప్రచారం చేస్తారు కానీ ఎవరికి ఓటయ్యారో చెప్పరు, వీళ్ళ అభ్యర్థి ఎవరో చెప్పరు. రాకేష్ రెడ్డికి ఏమని చెప్పలే గతంలో. కొందరు అయితే తీన్మార్ మల్లన్నకి వేయొద్దని పాటలు పాడిరు, కొందరు తీన్మార్ మల్లన్నకి వేయొద్దు, ఓటేయొద్దని విపరీతమైన విష ప్రచారం చేసిరు, కానీ ఎవరికి ఓటేయాలనేది కూడా చెప్పలే. కీలకంగా మనం చూసినాం, రాత్రి బవళ్ళు కూడా లైవ్ ఇచ్చిన కార్యక్రమం చేసినాం. రాత్రి కూడా ఎప్పటికప్పుడు అప్డేటు లైవ్ ఇచ్చే కార్యక్రమం చేసినాను. అట్లా నడిచింది. అయితే ఇక్కడ మళ్ళా మొదలుపెట్టిరు విష ప్రచారం. కేవలం తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయనో, లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎట్లాగైనా గెలవాలనో, విద్యార్థులను లేకపోతే నిరుద్యోగులను, పట్టభద్రులను ఇట్లా ముంచి గెలవాలనే ఆలోచన తీన్మార్ మల్లన్నకు లేదు. తీన్మార్ మల్లన్న యథావిధిగా తిరుగుతూనే ఉన్నాడు. ఎప్పుడు కానీ జనగాం కానీ, వరంగల్ కానీ, ఎప్పుడు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఇంకా టైం ఉంది. ఆయనే అదే నియోజకవర్గం, అదే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిండు, అదే వర్క్ చేసుకుంటా ఉన్నారు. ఆయనకేం కొత్త ఏం కాదు. కాకపోతే మీ అభ్యర్థి ఎక్కడ ఉన్నాడు అనేది అర్థం కాని పరిస్థితిలో మీరు అగమ్య గోచరంలో ఉన్నారు అంతే. మీరు ఎన్నికల స్టాండ్స్ మీరేస్తూ ఉన్నారు. జీవో 46 తీసుకొచ్చి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసి వాళ్ళు రోడ్డు మీద పడడానికి కారణమైన మీరు ఈరోజు మళ్ళీ వాళ్ళని ఏదో ఓదరుస్తున్నట్టుగా మొన్న చూసినాం. ఖమ్మంలో ఏదో ఓదరుస్తున్నట్టుగా, నిరుద్యోగులను ఓదరుస్తున్నట్టుగా ఒక వీడియో చేసి సోషల్ మీడియా స్టంట్స్ చేస్తే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే మీ కేసీఆర్కు, మీ కేటీఆర్కు, ముఖ్యంగా మీ కేటీఆర్కు, సోషల్ మీడియా స్టాండ్ అయినటువంటి కేటీఆర్కి అలవాటు. తీన్మార్ మల్లన్న ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఎప్పుడు అదే ప్రజాసేవలో ఉన్నాడు. తీన్మార్ మల్లన్న పొద్దున్న లేస్తే సోషల్ మీడియా, తీన్మార్ మల్లన్న మార్నింగ్ న్యూస్లో చదువుతాడు, చెప్తా ఉంటాడు. తీన్మార్ మల్లన్న ఏదో ఒక రూపకంగా కనబడతాడు. కాకపోతే మీ కేటీఆర్ అనేది ఈ సోషల్ మీడియా ద్వారానే కొన్ని స్టంట్స్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది మీకు అలవాటు మళ్ళీ మొదలు పెడతా ఉంటారు అన్నాడు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఈయన ఏమంటాడో, ఈయన ఆర్జీ టీవీ అని, ఈయన ఏం లేదు, ఈయన సోకాల్డ్ మీడియా అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ కోసమే పనిచేస్తారు. ఇక మిగతా ఏ కూడా వీడియోస్ ఉన్నాయి ఇలా ఏ వీడియోస్ కూడా ఉండే, ఈయన ఛానల్ కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఇలాంటి సోకాల్డ్ జర్నలిస్టులు బీఆర్ఎస్ పార్టీ కోసం మాత్రమే పనిచేస్తారు. ఎందుకు పనిచేస్తారు, ఏం కథ అన్నది మీకు క్లియర్గా తెలుసు. ఇక ఏం ముడతాయి, ఏం ఆమ్దానీలు ముడతాయి, వీళ్ళకి ఏమేమి వస్తాయి అన్నది క్లియర్గా మీకు అర్థమై ఉండాలి. ఎందుకంటే ఒకటే పార్టీ కోసం పనిచేస్తుంది. ఇప్పుడు సరే మంచి అంటే అది ఎదుటి వ్యక్తి మంచి చేసినా మంచి అనాలి,
కానీ ఈ సోకాల్డ్ మీడియా కేవలం బీఆర్ఎస్ పార్టీని లేపేందుకు కాంగ్రెస్ పార్టీనో లేకపోతే ఇతర ఈ బీఆర్ఎస్ పార్టీకి అడ్డస్తున్న నాయకులను తొక్కడం కోసం మాత్రమే పనిచేస్తుంది అన్నట్టు ఈ సోషల్ మీడియా. To talk about Teenmar Mallana, what a plan, what a vision, what a diversion, what a stunt. Teenmar Mallana గారు నిజానికి మేము ఇటువంటి అన్ని ఛానళ్ళు స్క్రీన్ మీద చేస్తున్నామంటే మాకు ఒక ఇన్స్పిరేషనల్ గా తీర్మార్ మల్లన్న చెప్తాం. దాంట్లో నేను రైట్, ఇది మాత్రం ఒప్పుకున్నాను, నిజం ఒప్పుకున్నాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళకు పని కల్పించింది, మీలాంటి వాళ్ళకు పని పెట్టించింది తీర్మార్ మల్లనే 100% ఇది నిజం ఒప్పుకోవాల్సిందే. తీన్మార్ మల్లన్న ఈ సోకాళ్ళు ఎవరైతే ఈ తిట్టుకుంటే రోజు మార్నింగ్ లేస్తే తీన్మార్ మల్లన్న తిట్టుకునే ప్రయత్నం చేస్తారో, తీన్మార్ మల్లన్న విష ప్రచారం చేసి ఖర్చు లేకుండా ప్రచారం చేస్తారో, జీతాలు ఇవ్వకుండా కొంతమంది పనిచేస్తూ ఉంటారు. మనం గతం నుంచి కూడా చెప్తా ఉన్నాం. కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళు తీన్మార్ మల్లన్న పెట్టడం కోసమే తీన్మార్ మల్లన్న టార్గెట్గా చేస్తూ అదే విధిగా వీడియోలు చేస్తారని మనం గతం నుంచి కూడా చెప్తా ఉన్నాం. అందులో ఈయన నిజం ఒప్పుకున్నాడు. ఇంకా కొంచెం ఎక్కడ కూడా తగ్గను, ఇన్స్పైర్ గా కూడా తీసుకున్నాం. అయితే ఇక్కడ ప్రజెంట్ గా నేను చెప్పాల్సింది ఏంటంటే తీన్మార్ మల్లన్న గారు ఆనాడు బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా గద్దె దింపాడో మనం చూసాం. తర్వాత కాంగ్రెస్ పార్టీని జోకి ఆయన ఒక డైలాగ్ కొడతాడు, ఏమని, ఎక్కడో మూలన ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎండి శంషల నీళ్లు పోసి బతికిచ్చిందే తీన్మార్ మల్లన్న అంటాడు. అదొకటి వాస్తవం. అది ఎక్కడో ఉన్న కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అరాచకాలు అక్రమాలను ప్రజల కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టడంలో తీన్మార్ మల్లన్న సక్సెస్ అయ్యిండు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఈ పొలిటికల్ పార్టీ ఏదే బీఆర్ఎస్ పార్టీ నాయకులను అవినీతి అక్రమాలు, భూ కబ్జాల దందాలు వెలికి తీయడంలో తీన్మార్ మల్లన్న 100% సక్సెస్ అయ్యిండు. ఆ సక్సెస్ను జీర్ణించుకోలేకనే కేసీఆర్ దాదాపుగా 100 రోజుల జైలు జీవితం గడిపించిండు తీన్మార్ మల్లన్న. అది తెలియదా? జనానికి తెలియదా? సమాజానికి తెలియదా? ఎందుకు మరి నిజంగా ఎక్కడ లేని విధంగా కేవలం ఒక అన్ని యూట్యూబ్ ఛానల్ ఉండడం కూడా ఇప్పుడు మీరు అందరు సోకాళ్ళు మీరు జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ఎవరు జైలు జీవితం గడుపుతా ఉన్నారు? ఈరోజు ఎవరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అవినీతి అక్రమాలను బయటపెడుతున్నారు? ఎవరు పెడతా ఉన్నారు? ఎవరు పెడతా ఉన్నారు? ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? ఎవరు అంత సత్తా లేదు మీకు. కేవలం తీన్మార్ మల్లన్నను టార్గెట్ చేయడంగా మీ పనికి అంతే. తీన్మార్ మల్లన్నను టార్గెట్ చేయడమే పని. తీన్మార్ మల్లన్న ఇన్స్పిరేషన్గా తీసుకుంటే తీన్మార్ మల్లన్న ఎంబడి వాడు అధికార పార్టీకి సంబంధించిన నాయకుల పైన వెంబడబడతావు, అధికార పార్టీకి సంబంధించిన అవినీతి అక్రమాలు తీస్తున్న ఆ పనిలో బిజీగా ఉంటారు. కానీ మీరు ఏంటంటే పార్టీలకు ఒత్తాస వెళ్ళడానికి యూట్యూబ్ ఛానల్ అయిపోయింది. అంతకుముందు శాటిలైట్ ఛానల్ ఉండేవి, కానీ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్క పార్టీకి అయిపోయినాయి. అది ఒత్తాస అయిపోయింది. అది ఏం లేదు, అధికార పార్టీని తిట్టాలా, ఈ ఉన్న పార్టీని పెంచాలా, లోపాలు ఎత్తి చూపుతుంది వేరు. కానీ ప్రతిపక్షంలో ఉన్న అంటే 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, అంటే అధికార పార్టీలో ఉంది, అధికారం అనుభవించింది. మళ్ళీ దాన్నే చేసే విధంగా ఏదో మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలకు గెలవాలని తీన్మార్ మల్లన్న మీద బట్టగల్పి మీద అనే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పాపం ఎండి శంషల నీళ్లు పోసి బతికిచ్చిందే తీన్మార్ మల్లన్న మీద కాంగ్రెస్ రథాన్ని పనులు కూడా చేసిండు. అయితే మీకు ప్రజెంట్ గా చెప్పాల్సింది ఇక్కడ తీన్మార్ మల్లన్న ఈ మధ్య కాలంలోనే సార్ గారు మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర వచ్చినాయి కదా, జెన్జీ యువత కదలి రండి, తొక్కుదాం, తోలు విప్పుదాం అని చెప్పేసి తీన్మార్ మల్లన్న చాలా వరకు సభలు పెట్టుకుంటున్నాడు. సభలు కాదు, ఇది జెన్జీ ఉద్యమం. ఇది ఓన్లీ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాదు. తీన్మార్ మల్లన్న గతం నుంచి కూడా చెప్తా ఉన్నాడు. తీన్మార్ మల్లన్న ఎప్పుడైతే సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా పర్టికులర్గా ఈ ఉద్యమం కరెక్ట్ ఉన్నది, బీజేపీ పార్టీకి వ్యతిరేకత పెరుగుతుందని క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఈయన ఏం చెప్తాడంటే సోకాల్డ్గా జర్నలిస్టులు ఏం చెప్తా ఉంటారంటే తీన్మార్ మల్లన్న కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మాత్రమే ఈ డ్రామా ఆడుతున్నాడనో, లేకపోతే ఎన్నికల కోసం స్టంట్స్ వేస్తున్నాడనో, నారాయణ శ్రీ చైతన్య కాలేజీల చుట్టూ తిరుగుతూ ఉన్నాడనో, ఇవన్నీ ఇప్పుడు పేద విద్యార్థుల రక్తం తాగుతున్న, విద్యార్థుల తల్లిదండ్రులు రక్తం తాగుతున్న కాలేజీలకు మీ కేటీఆర్ ఎందుకోలే? అది సమాధానం చెప్పాలి. ఫస్ట్ మీ కేటీఆర్ ఎందుకోలేదు, కేసీఆర్ ఎందుకోలేదు, రేవంత్ రెడ్డి ఎందుకోలేదు, లేకపోతే మీ హరీష్ రావు ఎందుకోలేదు, కల్వకుంట్ల కవిత ఎందుకోలేదు, వీళ్ళందరూ ఎందుకోతలేరు, తీన్మార్ మల్లన్న మాత్రమే ఎందుకేండు అంటే పేద విద్యార్థుల భవిష్యత్తు గురించి, పేద విద్యార్థుల తల్లిదండ్రుల జీవితాల గురించి తెలుసు కాబట్టి, కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అక్కడికి ఏండు. మరి మీకు తెలియదా? మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు తెలియదా నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో అడ్డగోలు దోసుకుంటే అని? స్వయాన ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కాలేజీ మా మాట వింటలేమన్నారు. ఒక మంత్రికి వినకపోతే మరి తీన్మార్ మల్లన్న చూస్తే ఎందుకు భయపడతా ఉన్నారు? అది సమాధానం చెప్పాలి. ఈ తీన్మార్ మల్లన్న అన్నట కేవలం ఎన్నికల స్టంట్ కోసమే ఈ స్టంట్స్ ప్రయత్నం చేస్తూ ఉన్నాడట. నారాయణ శ్రీ చైతన్య ఈ కాలేజీలు తిరుగుతూ ఉన్నాడట. అలాగే వరంగల్లో పెట్టిన మొన్న పెట్టిన జెన్జీ ఉద్యమం ఏదైతే ఈ యువకులతోని చిట్ చాట్ కార్యక్రమం, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు తీన్మార్ మల్లన్న సమాధానం చెప్పడం, ఇవన్నీ కూడా ఎన్నికల స్టంట్స్లో భాగమేనట. మరి మీ కేటీఆర్ కదా జీవో 46 తీసుకొచ్చి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసి ఏ రోజు కూడా ఒక మాట మాట్లాడకుండా నిరుద్యోగులకు ఈరోజు ఎవరైతే నిరుద్యోగులకు ఉసురుకు కారణమైందో అదే నిరుద్యోగులను పెట్టుకొని మరి సభలు పెడతా ఉన్నాడు కదా. కొంచెం సిగ్గు అనిపిస్తలేదు మీ కేటీఆర్కి? మరి సిగ్గు అనిపిస్తలేదు అంటున్నా.
ఇప్పుడు 2.5 సంవత్సరాల విధ్వంసం అయితే జరగలేదు కదా. 9.5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు నీళ్లు నిధులు నియామకాల పేరుతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మరి ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు? ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇదిగో నోటిఫికేషన్ అదిగో నోటిఫికేషన్ అని ఈ విద్యార్థుల ఉసురు కలిగింది. ఎవరు కలిగింది? ఇది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. జీవో 46 తీసుకొచ్చినప్పుడు ఎక్కడ 2022లో జీవో 46 తీసుకొచ్చినప్పుడు ఎందుకు మరి ఇది కరెక్ట్ కాదని చెప్పలేకపోయాడు మీ కేటీఆర్ ఎందుకు తీసుకొచ్చిండు? అది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. తీన్మార్ మల్లన్న మీరు ఎన్ని ప్రచారాలనే వేయండి, తీన్మార్ మల్లన్న గెలుపు తథ్యం, మళ్ళా గెలిచేది తీన్మార్ మల్లన్ననే 100% ఈసారి భారీ మెజార్టీతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలలో బోని కొట్టబోతా ఉంది. అలాగే మీరు ఎన్ని ప్రచారాలనే వేయండి, మీరు ఎన్ని ప్రచారాలు చేసినా కానీ మీ అభ్యర్థి ఏం చేస్తాడు, మీ కథ ఏంది, మీ కేటీఆర్ స్టంట్స్ ఎన్నైనా వేయగలుగుతారు. మేము లాస్ట్ మూమెంట్లో చూసినాం కదా, తీన్మార్ మల్లన్నకు ఎన్నికల ప్రచారం చేస్తా ఉన్నాం. లాస్ట్ రోజు కూడా తీన్మార్ మల్లన్న ఏది అసలు విష ప్రచారం అంటే తీన్మార్ మల్లన్న ఒక లాడ్జ్లకి ఏంటని అంత దిగజారుడు ప్రచారం చేసింది సోకాల్డ్ మీ బీఆర్ఎస్ మీ సోషల్ మీడియాని. దానిపైన కూడా తీన్మార్ మల్లన్న కంప్లైంట్ చేయడం జరిగింది. మేము స్వయాన చూసినాం, ప్రత్యక్ష చూసినాం కదా. ఈ ఫేక్ న్యూస్లు ఇవన్నీ స్ప్రెడ్ చేసుడు ఒక మీ కేటీఆర్తో సాధ్యమవుతుంది. ఒకసారి ఈ ఆర్జీ టీవీని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఈ ఆర్జీ టీవీ ఛానల్ ఎవరి కోసం పనిచేస్తుందా అంటే ఒకసారి చూడండి. ఈయన ఛానల్ చూడొచ్చు మనం. ఈయన ఏం కనబడదు, ఎక్కడ కూడా ఏం కనబడదు. కేవలం బీఆర్ఎస్కి సంబంధించిన సోషల్ మీడియా లెక్క పనిచేస్తున్నట్టు. ఇది కేవలం ఇక వేరేటోళ్ళు ఎవ్వరి న్యూస్ కూడా పనిచేయదు, వేరేటోళ్ళ న్యూస్ ఎక్కడ కూడా పనిచేయదు. ఇక ఓన్లీ బీఆర్ఎస్. మీరు ఏదన్నా చూసుకోరు, లైవ్ బీఆర్ఎస్ఏ, మొత్తం బీఆర్ఎస్ఏ. ఇక కొన్ని వీడియోస్ చూసుకోవచ్చు, అన్ని వీడియోస్ చూసుకున్నా ఇగో బీఆర్ఎస్ఏ, మొత్తం బీఆర్ఎస్ఏ ఉంటాయి. ఇక బీఆర్ఎస్ తప్పితే వేరే ఏముండయి. ఇది ఒకటే ఛానల్ కాదు, దాదాపుగా 20-30 ఛానళ్ళు తీన్మార్ మల్లన్న వెంట పడడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి కదా, తీన్మార్ మల్లన్న ఒక్కటే టార్గెట్. ఎందుకంటే తీన్మార్ మల్లన్న మాత్రమే వీళ్ళకు సరైన కరెక్ట్ పర్సన్ అన్నట్టు. వీళ్ళను 3 చర్ల నీళ్ళు ఆగిపించడానికి తీన్మార్ మల్లన్న ఒక్కడిని సైలెంట్ కూస్తే పని అయిపోతుంది అనుకుంటారు. కానీ మీరు ఎన్ని విచ్చ ప్రచారాలు చేసినా అది తీన్మార్ మల్లన్న కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ చూడొచ్చు, ఇగో మనం ఇక్కడ బీఆర్ఎస్ తప్పితే వేరే ఏమన్నా ఉన్నదా? బీఆర్ఎస్ తప్పితే ఏమన్నా ఉన్నదా? ఇగో ఇది కథ. ఇక మొత్తం దీనికి సంబంధించి మొత్తం కూడా చూసుకోవచ్చు. రేవంత్ని తిట్టాలి, బీఆర్ఎస్ని లేపాలి, రేవంత్ని తిట్టాలి, బీఆర్ఎస్ని లేపాలి. ఇగో ఇదే పనులు ఉంటాం. ఏ లైవ్ చూసుకున్నా కానీ ఇదే నడుస్తూ ఉంటాయి. ఎప్పుడు బీఆర్ఎస్కు సంబంధించిన నడుస్తూనే ఉంటాయి. ఇగో ఓన్లీ బీఆర్ఎస్. ఇగో ఇట్లా ఈ సోకార్ జర్నలిస్టులు జర్నలిజం గురించి చెప్తారు. మళ్ళీ సరే నువ్వు బీఆర్ఎస్ పార్టీ గురించి నీకు ఫండింగ్ ఇస్తుంది కావచ్చు, కానీ కాకపోతే ఓన్లీ బీఆర్ఎస్ సంబంధించిన వీడియోస్ మాత్రం వేస్తే ఛానల్ చూడడానికి కూడా అంత గలీజ్గా ఉంటుంది, అది మంచిగా ఉంటుంది. మీలాంటి ఈ ఒక్క ఛానల్ కాదు, ఇంకా 100 ఛానళ్ళు, ఇంకో 20-30 ఛానల్ ఎంబడేసుకున్నా కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ కేటీఆర్ అనేది, లేకపోతే మీ రాకేష్ రెడ్డో కేటీఆర్ గెలవడానికి అవకాశమే లేదు. 100% ఈసారి ఇంకా భారీ మెజార్టీతో గెలవబోతాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కథ ఇడిచిపెట్టేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ సొంతంగా ఒక పార్టీ పెట్టుకున్నాడు కాబట్టి భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుంది. 100% ఈ సీటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కైవసం చేసుకొని మీకు గిఫ్ట్కి ఇచ్చేస్తాం. మళ్ళీ మీ కేటీఆర్కు మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తుంది కంపల్సరీ. దయచేసి మిత్రులారా, ఇది ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం తీన్మార్ మల్లన్న పైన దుష్ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొందరు సోకాల్డ్ మీడియా. ఇప్పటి ముందే తిప్పుకొట్టాల్సిన అవసరం ఉన్నది. 100% మన బీసీ బిడ్డ అయినటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను మళ్ళీ ఎన్నికల్లో ఓడగొట్టేందుకు, అంటే ఈ ఉప ఎన్నికల్లో ఇది ఇచ్చిందే ఉప ఎన్నిక, ఇప్పుడు గెలిచిందే ఉప ఎన్నికల్లో గెలిచిండు, బైపోల్లో గెలిచిండు. ఇక్కడ వచ్చిందే ఉప ఎన్నిక. బైపోల్లో గెలిచిన వ్యక్తిని మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ విద్యార్థుల గురించి, నిరుద్యోగుల గురించి పల్లారాజేశ్వర రెడ్డి మాట్లాడింది. ఎక్కడ మాట్లాడింది పల్లారాజేశ్వర రెడ్డి? గతంలో పల్లారాజేశ్వర రెడ్డి ఒక ఎమ్మెల్సీగా ఉన్నాడని ఎవరికైనా తెలిసిందా? తన దందాలు చూసుకున్నాడు, రియల్ ఎస్టేట్ చూసుకున్నాడు, కాలేజీలు చూసుకున్నాడు, ఇంతమంది తప్పితే ఎప్పుడన్నా మండలిలో ఈ విద్యార్థుల గురించి, నిరుద్యోగుల గురించి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడింది తీన్మార్ మల్లన్న, విద్యార్థుల ఫీజుల గురించి మాట్లాడింది తీన్మార్ మల్లన్న, నిరుద్యోగుల గురించి మాట్లాడింది తీన్మార్ మల్లన్న, అన్నిటి గురించి మాట్లాడింది తీన్మార్ మల్లన్న. మండలి సాక్షిగా కొట్లాడుతూ ఉంటే మొన్న వరంగల్లో లైవ్లో చూపించింది ఏం మాట్లాడినా ఏం కథ. అది మిత్రులారా, అంటే పనిచేసే వాళ్ళను దూరం పెట్టే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ నిమగ్నమవుతా ఉన్నది. ఈ కుట్రను మనం పసిగట్టాల్సిన అవసరం మనకున్నది ఎంతైనా.